మొన్న అటుకొచ్చింటే నెల కింద వచ్చి కటింగ్ అది బాగుంటాండే రేట్ దొరికింది ఇంటే కన్నా మార్కెట్లో నువ్వు కూడా ఇట్లా కోరదు రేట్ గుర్రాలని పక్కన రేట్ ఎక్కిపోతే వాడిని అమ్మద్దాం రేట్ అంటారు అని అంటారు. అవును అవును రేటు అందరికీ దొరకాలన్న పాపము అందరికి రైతు బాగుంటాయి కదా. కూలీలు ఎంత అనుకుంటే దిగింది 7 మంది కష్టానికి దగ్గర 7 మంది మోసేకి అంతే ఆరాంగా బిక్తారు. కష్టపడినావు బాగా వాళ్ళు టైం అయింది పోలే లేదా 6 గంటల వెనుక ముందు కానీ పీకేస్తారు. 3:30 పీకరియా మున్నూరు కొలిచ్చి మున్నూరా ఏందన్నా ఫస్ట్ కటింగ్ ఉన్నట్లుంది. మనం వచ్చి చూస్తుంది ఫస్ట్ కటింగ్ లో తోట ఎంత 17 కటింగ్ల తర్వాత వచ్చినా కూడా అదే కాయ ఉంది. ఎట్లా లెక్కేసుకో కట్టుకోవచ్చు అంత ఇట్లా ఎవడు కడతావు అన్ని కట్టి ఫిబ్రవరి అద్భుతం ఇది. ఇది మన ఏరియాలో అద్భుతము. ఫిబ్రవరిలో రేట్ అవుతుంది అంటున్నారు. కాదనా ఫిబ్రవరి 10 అంటే కొత్త దాసంపల్ల చెప్పనా నల్లపడదంట 5వ కటింగ్ అయిపోయింది పాపం. వీడియో తీసినాము. ఇది ఎట్లా కట్టేది దీన్ని చెప్పమడి ఇదే వంగింది. అవును దానికి దీన్ని మిస్కు చెప్పకూడదు దాన్ని ఉన్నీలేనా ఇట్లా ఉన్నాయా ఎగురు వచ్చి అంతా వస్తుంది. మళ్ళా దీనేం మాట్లాడదు వీడియో ఒకటి 6 కింద పడుతుంది. యాదలు ఇంకేం చేస్తారు పడిపోయింది దాన్ని ఏం చేయరు. ఇదంతా పడిపోయింది లైన్ కాయ బరువు పడు కాయ గట్టితనం కూడా బాగుంది. రాలిండేది కూడా లేదు చూడు ఏడగానే ఒక కాయ ఎవడు మనము స్టార్టింగ్ అవుడు వారానికి 3 కేజీలు ఫస్ట్ ఇట్స్ అప్పటికే క్లోజింగ్ కాయ ఇంకా 14 పెడతాం. రమేష్ వచ్చింటే బాగుంటాడు పాపము. ఎత్తద్దు ఎందుకంటే కింద పడితే ఎండబొబ్బలా ఇదే వచ్చింది తలకాయ. ఆడికి లావుట్ కట్లు అడిగినా ఆడికి వనం పడిపోయింది. కాయ కనపడుతుంది. ఇవన్నీ నేను నేర్పిస్తే నేనే అప్పకి గాతలేసేసి కడితే అప్పుడు తూకం తక్కువైంది. నాగేష్ కట్ట చెప్పాను మొన్న మనం పీక్ కడితే ఇరిగిపోతాయి. కట్టుకోవాలా భారీ చేసినాడు. అంతా ఉండి రేటు అప్పుడు రాలా స్ప్రే ఏమవుతుంది కదా స్ప్రేయింగ్ ఏమొద్దులేనంగా స్ప్రే ఏంది వద్దు. ఇంకా ఊజీకి కొట్టే తట్టుకుంటే కొట్టు. ఊజీకి ఛాన్స్ ఉంటుంది నా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇవి శనక్కాయ అంతా అయిపోయి ఉంటుంది. ఊజీ దానిలోకి ఈ తోటలకు మళ్ళీ ఛాన్స్ ఉంది. అంటే ఊజీ కొట్టే గ్రోత్ కొట్టుకోవచ్చు కదా. గ్రోత్ కొట్టచ్చు. ఇదే కూడా అటానికి కొట్టిన లేదండి. దీనిలో డ్రిప్లోనే పంపించు న్యూట్రియంట్ నీళ్ళు ఇక్కడ మళ్ళా నిలిచినాయి కదనా. నీళ్ళు నిన్న నీళ్ళు తక్కువ పెట్టిండ్రే 2 గంటలు పెట్టిండాను. ఇది ఒకటే 60-70 బాక్స్ అవుతా ఉన్నాయి. సోమ అన్నీ చెప్పాలి లేకపోతే మోస్ట్లీ ఆదివారం పైన హరీష్ అన్న చెప్తే పీకుతాడు అట్లా. నిన్న పెంటి 330 దాకా ఇప్పుడు డౌన్ పడే చెప్తాడు. ముందు చెప్పేస్తాను. మంచి పంట తీసినావునా. కాదు ఇన్ని నీళ్ళు నిలబడినా కూడా ఒక కాయ రాలేదు కదా. అవునులే కుల పికే వాళ్ళ ఏమంటారు పాపం. ఇంత పొరదలు ఎట్లా పీకేది అంటారు కొందరు రోజుకుంటారు.
నీళ్ళలో నిలబడినా కూడా కాయ రాలాల్సిండే, రాలుతుంది ఇది చెట్టు కూడా డల్ అవుతుంది. డల్ అయిపోతుంది. కానీ నీళ్ళు అక్కడ పోవేమన్నా కిందికి వెళ్ళిపోవు కదా. అలా ఆడ ఉంది, హైట్ ఉంది. ఈ 10 నిమిషాలు రేపటికే ఉసుకున్నది మళ్ళీ. ఇప్పుడు కరెంట్ మధ్యలో ట్రబాల్ ఉండే 3 గంటలు పిలిచింది, 4 కాళ్ళకి పోయింది. ఆ నీళ్ళు అంతే 18 ఫీట్లు కానీ మురిపోవు. 10,600 తెచ్చింటే మిగిలిండే సింగిల్ డబలే. సింగిల్ నాటింటే నీకు మనకి ప్లస్ పాయింట్ ఏమంటే ఏమన్నా గడ్డి మందు కొట్టిస్తే ఒకసారి తెగించినాక అదే బాగా పనిచేసా. గడ్డి మందు కొడితేనే ఆడే కానీ కాయ మనం ములుబాగల్లో చూసినట్లే ఉంది నా తోట. ములుబాగలు చూసే పెయింటింగ్ ఫస్ట్లో సేమ్ అదే. నా పక్కన ఉన్నది 120 బాగుంది. నాకు మన 110 110 20 అయినా 10 20 అయినా అది 110 నాకు 120 ఉంటుంది. బిల్లు వస్తే కొత్త బిల్లు పెట్టాడు అన్నమాట. కాదనా ఆ సుగాల పిల్లలు నాకుంటే వానేమో నా ఫోన్ ఇంచు వాడించు వచ్చామో వాడే ఫోన్ చేయండి అన్నా ఏం చేయాలన్నా ఉరిగిన వేసుకోవాలన్నా వేసుకోవాలి ఫస్ట్ అంటే కాదు పైరు చెప్పి నాటుకో చెప్పినామా నా కూడా పైరు ఉంది నాటుకోలా ఒక కరిపూసి పెట్టాను నాకు వద్దానే అన్నీ ఎందుకు చెప్తాను ఎప్పుడు చెప్పనా అని చెండు కదా నా కొడుకు నీ జతలో నాటాల్సిండే. అదే తినే రోడం లేదు చూడు అందరూ ఎవడో నాటేదంటే రేపు దున్నకొస్తుంది బయట అంటే దున్నలే నాటేందుకు బండి కడుతూ కూడా ఒకటే ఇప్పుడంటే బండి కడుతూ అంతా కాసుకుంటారు. వరకు ఉండరు సరే